గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వేములవాడ అర్బన్ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు భారీ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధికార పార్టీ హవా కొనసాగింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని గ్రామాలలో 1 గంట లోపు ఓటర్లు క్యూలైన్లలో ఉండడంతో వారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పోలింగ్ ముగిశాక 2 గంటలకు గ్రామాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మొదటగా వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడించారు. అనంతరం గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించగా పలు గ్రామాలలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. రూరల్ మండలంలోని నాగాయిపల్లి గ్రామ సర్పంచ్గా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపంటి మల్లేశం విజయం సాధించగా మర్రిపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎల్లందుల లాస్యా ప్రణీత్ గెలుపొందారు. జయవరం సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రసాద్, మల్లారం సర్పంచ్గా సంగెం అర్పిత వీరారెడ్డి, హనుమాజీపేట సర్పంచ్గా జంకే మధు, లింగంపల్లి సర్పంచ్గా సామ తిరుపతిరెడ్డి, బొల్లారం సర్పంచ్గా సండేసారి సౌజన్య, ఎదురుగట్ల సర్పంచ్గా కడారి సంచ తిరుపతి విజయం సాధించారు. అచ్చన్నపల్లి సర్పంచ్గా నమిలకొండ శంకర్, బాలరాజపల్లి సర్పంచ్గా నేదూరి ప్రేమలత, వెంకటంపల్లి సర్పంచ్గా ఆవునూరు లక్ష్మి, నమిలికొండపల్లి సర్పంచ్గా వేముల సతీష్ రెడ్డి, వట్టెంల సర్పంచ్గా రంగు వెంకటేష్ గౌడ్, తోర్కసిపల్లి సర్పంచ్గా షాదుల్లా ఫాజల్, నగర్ సర్పంచ్గా గడ్డం లిఖిత శేఖర్, నూకలమరి సర్పంచ్గా జట్టు నరేష్, చెక్కపల్లి సర్పంచ్గా అడ్డిక లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వేములవాడ అర్బన్ మండలంలో రుద్రవరం సర్పంచ్గా బోరడి రాజిరెడ్డి, కోడుముంజి సర్పంచ్గా కదిరే రాజ్ కుమార్, శభాష్పల్లి సర్పంచ్గా అన్నబోయిన తిరుపతి యాదవ్, అనుపురం సర్పంచ్గా షేర్ల రాజేశ్వరి మల్లేశం, ఆరేపల్లి సర్పంచ్గా ఇటిక్యాల రాజు, గుర్రం వాణిపల్లి సర్పంచ్గా గాలి స్వాతి, సంఖ్యపల్లి సర్పంచ్గా రెడ్డవేణి పరశురాం, చంద్రగిరి సర్పంచ్గా ముత్తా మహేష్, మారుపాక సర్పంచ్గా దొబ్బల మల్లేశం, చీర్లవంచ సర్పంచ్గా కొలుగూరు కిరణ్మయి మధు గెలుపొందారు. అలాగే వార్డు సభ్యులుగా గెలుపొందిన వారిలో ఉప సర్పంచులుగా ఎన్నుకునేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.